బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలన్నీ డీజీపీకి ఇచ్చానన్నారు నిందితుడు నందకుమార్. లగిడికపుల్లోని డీజీపీ ఆఫీసులో కలిసిన తన ఫోన్ ట్యాంపరింగ్ చేసిందెవరో విచారణ చేయాలని కోరారు. తాను జైల్లో ఉన్నప్పుడు కోర్టు ఆర్డర్ని ఉల్లంఘిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు, హీరో వెంకటేష్ రానాలు తన ఫిలింనగర్లోని తన హోటల్ని అక్రమంగా కూలగొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డీజీపీని కోరానని తెలిపారు. తనపై పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపించాలని డీజీపీని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు నందకుమార్. నా ఎమ్మెల్యేల కేసు నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని నేను సార్ దృష్టికి తీసుకెళ్లాను. ఏ విధంగా అయితే వాళ్ళు నా హోటల్ని ధ్వంసం చేశారో, హైకోర్టు, లోయర్ కోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు నా హోటల్ని వాళ్ళు అంటే హీరో వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు, రానా, అభిరామ్ వీళ్ళందరూ కలిసి నా హోటల్ని ధ్వంసం చేశారు. అంటే వీళ్ళు ఎమ్మెల్యే కేసులో కూడా వీళ్ళు కూడా నిందితులా, బాధితులా, లేకపోతే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి ఆర్డర్ల మీద ఇన్వాల్వ్ అయ్యారో అది తెలియాల్సిన అవసరం ఉంది. నా మీద పీడీ యాక్ట్ పెడదామనే ప్రయత్నం ఎందుకు చేశారు, వీళ్ళకి సహకరించింది ఎవరెవరు, జీహెచ్ఎంసీ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, టాస్క్ ఫోర్స్ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఇది మొత్తం తేలాల్సి ఉందని చెప్పి నేను డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది.